బాగున్నా. ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? కవడ కూడా నీకు పెన్షన్ వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుంది? 2000. అదేంటి రేవంత్ రెడ్డి గారు వస్తే 4000 ఇస్తా అని చెప్పింది కదా. 10,000 ఇస్తుడు. 10,000 కేసీఆర్ ఇయ్యాలి మాకు. ఓ పన్ను బట్టలు 2 ఏళ్ళు చీరలు ఇయ్యక కేసీఆర్ 10 సార్లు ఇచ్చినాం అప్లికేషన్. విన్నావమ్మా? కేసీఆర్ మాకు బట్టలు ఇట్లా సాయం చేసి ఇస్తాను ఆశ పెడుతుంది కానీ ఇస్తలే బతుకమ్మ చీరలు. కేసీఆర్ గారి పాలన బాగుందా రేవంత్ రెడ్డి గారి పాలన బాగుందా? కేసీఆర్ బాగుంది మాకు. కేసీఆర్ ఇల్లు కట్టించిండు మాకు. అంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తుండు కదా. కరెంట్ బిల్లులే అన్ని కడతానే ఉన్నాం. ఆశ నిరాశ చేస్తుండు. అన్ని ఆశలు పెడుతుండు. ఏమి ఇస్తుడు? 500 కాసు అన్నాడు. 500 ఇస్తుండా? అదే 1100. అంటే ఉచిత కరెంట్ అనేది ఇస్తుంది కదమ్మా. ఉచిత కరెంట్ ఇచ్చిండు. కొందరికి వస్తుంది, కొందరికి వస్తలేదు. కొందరికి వస్తుంది, తెలుసా? 10 ఇండ్లకు కూడా చేయలే కరెంటు బిల్లు. కేసీఆర్ అన్నిటికీ సాయం ఉంది కానీ ఈడు వచ్చి రేట్. బతుకమ్మ చీరలు వస్తున్నాయి అమ్మ నీకు? చెప్తున్నా కదా 2 ఏళ్ల సందాలు ఇంకా లేకున్నా కేసీఆర్ ఇచ్చింది కానీ అసలు ఇస్తలేదు. ఇప్పుడు ఇస్తానంటుండు కదా, 2 చీరలు వస్తాయంటున్నారు కదా బతుకమ్మ చీరలు. పట్టుయా పట్టియా 2 చీరలు వస్తాయంటున్నారు. అదే పట్టు చీరలా? అంటే గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం చీరలు బాగుంటాయని చెప్తున్నారు కదా. సరే సరే చూద్దాం. ఆయన ఇచ్చినాడు, మేము కట్టుకున్నాడు. పింఛన్ చేయలే ఇదివరకు చేయాలి కదా. 4000 చేస్తా అన్నాడు. 500 అన్న చేయాలి కదా. చేయన్నా లేదా? సాంక్షన్ చేయలే. మా కవర్ కూడా రా. మా ఇండ్లు చూడు మంచిగా ఉన్నాయి. నీళ్లు, లైట్, లిఫ్ట్. అంటే బతుకమ్మ చీరలు ఇప్పుడు చీరలు ఏముందమ్మా? చీరలు కేసీఆర్ గారి పాలన బతుకమ్మ సంబరాలు మంచిగా జరిగినాయి. ఇప్పుడు మంచిగా జరుగుతున్నాయి రేవంత్ రెడ్డి గారి పాలన. ఎప్పుడైనా ఆయనే కేసీఆర్. నమస్తే అక్క. నమస్తే. బతుకమ్మ సంబరాలు ఎలా ఉన్నాయి ఈ రోజు? చాలా బాగున్నాయి. ఉత్సాహంగా అందరం ఆడుకున్నాం. మంచిగా ఉన్నాయి. సీనన్న ఆధ్వర్యం బాగున్నాయి. అంటే కాదు, ఇప్పుడు గత ప్రభుత్వంలో సంబరాలు బాగా జరుగుతున్నాయి, ఈ ప్రభుత్వంలో సంబరాలు బాగా జరుగుతున్నాయి. గత సంవత్సరంలోనే బాగుండే కేసీఆర్ ఉన్నప్పుడే. ఇప్పుడు బతుకమ్మ ప్రోగ్రామ్స్ అంటారు, అవి అయితేనే లేదు. ఇది టిఆర్ఎస్ ఆధ్వర్యంలోనే బాగుండే. కోటి మనకు తెలంగాణ వచ్చినప్పటి నుండే కదా స్టార్ట్ బతుకమ్మ. అంతకు ముందు ఎవరికి తెలియదు. ఇప్పుడైతే ప్రపంచ వ్యాప్తంగా అందరు ప్రఖ్యాతిగాంచింది కదా. తెలంగాణ వచ్చినప్పటి నుంచే బతుకమ్మ పేరుంది. అంటే మహిళలను కోటీశ్వరులను కూడా చేస్తా అని కూడా రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా. ఏం కోటీశ్వర్లను చేస్తారు? అంటే మనిషికి కోటి రూపాయలు ఇస్తుందా? ఏమో మాకైతే రాలే. మీకు వచ్చినా ఎవరికన్నా? ఏం లేదు. ఏం కోటీశ్వర్లే ఏం లేదు. బ్యాంకు నుండి లోన్ తీసుకోవాలి, మనం వడ్డీ కట్టాలి. అన్న కోటీశ్వర్లు కావడానికి ఏముంటదని. వడ్డీ లేని రుణాలు కూడా వస్తాయి అంటారు కానీ ఇంకా రాలేవు. బతుకమ్మ శారీస్ కూడా వస్తాయి అంటారు కానీ ఈసారి క్యాన్సల్ అవుతాయి అంట. బతుకమ్మ చీరలు 2 వస్తాయని కూడా అంటున్నారు కదా. లేదు, ఈసారి లేవు, క్యాన్సల్ లేవంట. శారీస్ ఈసారి లేవు, రావంట. అంటే దసరా రోజు ఇస్తారని కూడా అంటున్నారు కదా. కన్ఫర్మ్ లేదండి. పంచేది ఉంటే ఇప్పటి వరకు పంచేది ఉండే లేవు. ముందే వచ్చింది ఈ ప్రభుత్వం. పెద్ద బతుకమ్మ అయినా ఇంకా ఇస్తారు. గ్యారెంటీ ఎట్లుంది మేడం? ఇస్తారని గ్యారెంటీ ఉందా? నమ్మకం ఉన్నదా? నమ్మకం లేదు, గ్యారెంటీ లేదు. వాళ్ళ మీద మాకు నమ్మకమే లేదు. మినిస్టర్ సీతక్క పోయి కూడా చీరలను చూసేసి వచ్చింది కదా, మంచిగా ఉన్నాయి కూడా చెప్పాలా మాకు చీరలు లేవు. అది షాంపిల్ కూడా చూపించలే మాకు. ఏదో నామ్స్కి చెప్తారు. మాకు ఆ చీరలు ఎట్లేదు. ఆ చీరలు ఏ కలర్ ఉన్నాయి, మరి ఇది ఇస్తాము ఇది ఇయ్యము అని ఏం చెప్పలేదు. కేసీఆర్ గత ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ ఉన్నప్పుడు 2 చీరలు అందరికి ఇచ్చిండు. పెద్దరామాసం ముందే ఈయన 2 అన్నాడు. 2 సంవత్సరాలు 2 అన్నాడు. కనీసం మరి పెద్దరామాసం ముందు 1 ఇయ్యాలి కదా. మరి షాంపిల్ అన్నకి ఇది ఉన్నదని చూపించిన ఒట్టి బొమ్మ వేసి చూపిస్తుంది. 2 అని చెప్పి ఏం చేయాలి? ఏం లేని వాళ్ళకి ఇల్లు ఇస్తామన్నాడు కదా. ఏం లేని వాళ్ళకి ఇల్లు ఇస్తామన్నాడు కదా. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తామన్నాడు కదా. మాకేం లేదు, రాలేదమ్మా. ఒక 10 సార్లు పెట్టినా, నాకు ఇల్లు రాలేదు. అంటే ప్రజాపాలనలో పెట్టుకున్నాం అప్లికేషన్ పెట్టినా రాలేదమ్మా. చాలా కష్టంలో ఉన్నాం మేము. మాకైతే వస్తుంది, ఏం రాలేదు. చాలా సార్లు పెట్టాను, ఎక్కడ ఇస్తలేదు. ఇందిరమ్మ ఇల్లు కూడా ఇప్పుడు ఇస్తున్నారు కదా. నాకు రాలేదమ్మా. పేరు వచ్చింది అన్నారు, వచ్చాడు, ఫోటో తీసుకున్నారు, వెళ్ళిపోయారు. మళ్ళీ రాలేదు. మళ్ళీ వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వలే. మళ్ళీ మేము పోయి అడిగితే కూడా
మీది ఇంకా టైం పడుతుందమ్మా అని చెప్తున్నారు. మాకు ఎక్కడ ఏం లేదని కూడా ఆధార్ కార్డు చూపించాను, చూపించినా కూడా మా ఇష్టం లేదు. మాకేం లేదని నలుగురు మా వాళ్ళు కూడా చెప్పారు, పక్కకున్న వాళ్ళు. వీళ్ళు ఇంత వాచ్మెన్ ఉంటారు, వాళ్ళు కూడా చెప్పారు, అయినా ఇష్టం లేదు. మాకు అదే బాధ, ఏం లేదు.